Hello friends, very good morning. Customary announcement before we start the editorial analysis. Courses on offer at our institute on your screen. You can see the phone numbers. Call them and get in touch with me if you're interested in joining the institute. Right. So English for competitive exams అనేది special course that we have launched. Useful for all competitive exams. The focus will be more on హిందూ పేపర్ని చదవడం ఎలాగా, ఎడిటోరియల్ నుంచి లేదా హెడ్లైన్స్ నుంచి వొకాబులరీ ఈడియమ్స్ ఎలా పిక్ చేసుకోవాలి, బేసిక్ గ్రామర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి దీని మీద ఫోకస్ ఉంటుంది. ఫీజ్ ఈజ్ జస్ట్ 2000 రూపీస్, రైట్? సో యూ కెన్ కాల్ ద numbers and then enroll into it. Okay, another customary announcement. If you like the videos which I am making, please like them. Only if you like. నచ్చకపోతే వద్దు. వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి. మీకు మళ్ళీ ఉపయోగపడతాయి, రేపు కూడా మళ్ళీ వీడియో చూడాలి సార్, వాళ్ళ ఉపయోగం ఉంటుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ సేవ్ యువర్ టైం. లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ ఆన్ ఇండియా అండ్ కమ్యూనల్ వైలెన్స్. లుక్ ఎట్ దిస్. రిలీజియన్ అంటే తెలుసు మీకు, మతం, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, ఆన్ ఇండియా అండ్ కమ్యూనల్ వైలెన్స్. కమ్యూనల్ అంటే మతానికి సంబంధించిన, కమ్యూనిటీకి సంబంధించిన ఒక గ్రూప్ కానీ ఏదన్నా దాన్ని మనం కమ్యూనల్ వైలెన్స్ అంటాం. వైలెన్స్ అంటే హింస, మతపరమైన హింస అని తీసుకోవచ్చు మీరు. ఇండియా మస్ట్ ప్రొటెక్ట్ ఇట్స్ ఫ్రీడమ్స్ అండ్ కమ్ డౌన్ హెవీలీ ఆన్ రిలీజియస్ వైలెన్స్. కమ్ డౌన్ హెవీలీ అంటే పనిష్ అని అర్థం. పనిష్, క్రిటిసైజ్ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. కమ్ డౌన్ ఆన్ అంటే పనిష్ లేదా క్రిటిసైజ్. రిలీజియస్ వైలెన్స్ చేసే వాళ్ళపైన, ఆ చర్యలపైన పనిష్ చేయాలి, వాటిని ఎదుర్కోవాలి, వాటిని తొక్కేయాలి అనే మీనింగ్ చెప్తున్నారు ఇక్కడ. ప్రొటెక్ట్ చేయాలి, ఫ్రీడమ్, స్వేచ్ఛని ప్రొటెక్ట్ చేయాలి. అలాంటి చర్యల్ని ప్రభుత్వం అనేది ఏం చేయాలి? కంప్లీట్గా అనగదొక్కాలి, విమర్శించాలి, పనిష్ చేయాలి. రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్. పారామౌంట్ అంటే సుప్రీంలీ, మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని అర్థం. ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్, నాట్ బికాజ్ ఇట్ ఈస్ అబౌట్ రిలీజియన్ బట్ బికాజ్ ఇట్ ఈస్ అబౌట్ ఫ్రీడమ్. అది రిలీజియన్కి సంబంధించిందని కాదు, బికాజ్ ఇట్ ఈస్ అబౌట్ ఫ్రీడమ్కి సంబంధించింది అని. ద క్యారెక్టరైజేషన్ బై ద US Commission on International Religious Freedom of India as a country of particular concern in its annual report is not entirely surprising, considering its dim and known views about sectarian violence and aggravating government measures over the last year. Measures ante చర్యలు, aggravating ante something that is మేకింగ్ ఎ సిచ్యువేషన్ వర్స్. ఆల్రెడీ బ్యాడ్గా ఉన్నదాన్ని ఇంకా వర్స్ ఏం చేసేదాన్ని మనం అగ్రవేట్ అంటాం, రైట్? సో ఈ ఓవరాల్ మీనింగ్ చూడండి. ద క్యారెక్టరైజేషన్ బై ది US Commission on International Religious Freedom, USCIRF. ఏంటిది? ఇది 1998లో ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఒక అమెరికన్ కమిషన్. ఇది అమెరికన్ గవర్నమెంట్ కమిషన్. ఇది ఐక్యరాజ్య సమితికి చెందింది కాదు, ప్రపంచం మొత్తానికి సంబంధించింది కాదు, అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక కమిషన్ 1998లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో దాని పేరే రాశారు, US Commission on International Religious Freedom. సో దీని పని ఏంటి? ఇంటర్నేషనల్గా, ప్రపంచవ్యాప్తంగా రిలీజియస్ ఫ్రీడమ్ని స్టడీ చేస్తుంది. వివిధ దేశాల్లో రిలీజియన్కి సంబంధించిన ఫ్రీడమ్ ప్రజలకు ఇస్తుందా, ఇవ్వట్లేదా కంట్రీస్ అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంది. సో ప్రభుత్వాలు ఎంతవరకు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఎంతవరకు ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నాయి ఈ విషయంలో అనే విషయాన్ని వాళ్ళు స్టడీ చేసి ఎవరి ఇయర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్లో ఈ సంవత్సరం ఏం చేసిందంటే, ఇండియాని ఏ కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అనే కేటగిరీలో పెట్టింది. ఈ కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అనే కేటగిరీ ఆ రిపోర్ట్లో వర్స్ట్ కేటగిరీ, అన్నింటికంటే వర్స్ట్ కేటగిరీ అది. ఆ కేటగిరీలో ఇండియాని పెట్టింది. ఈ కేటగిరీలో ఉన్న వివిధ కంట్రీల పేర్లు చెప్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇది వర్స్ట్ కేటగిరీ అని. ఇదే కేటగిరీలో నార్త్ కొరియా ఉంది, చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది. ఆ కేటగిరీలోనే ఇండియాని కూడా ఈ కమిషన్ పెట్టింది. ఇండియాని అలా క్యారెక్టరైజ్ చేసింది. అలా చేయడం ఈజ్ నాట్ ఎంటైర్లీ సర్ప్రైజింగ్ అంటున్నారు. అలా చేయడం అనేది సర్ప్రైజింగ్గా లేదు. ఎందుకంటే కన్సిడరింగ్ ఇట్స్ డిమ్ అండ్ నోన్ వ్యూస్ అబౌట్ సెక్టేరియన్ వైలెన్స్ అండ్ అగ్రవేటింగ్ గవర్నమెంట్ మెజర్స్ ఓవర్ ది లాస్ట్ ఇయర్. సెక్టేరియన్ వైలెన్స్ అంటే సెక్ట్ అంటే పొలిటికల్ గ్రూప్ కానీ రిలీజియస్ గ్రూప్ కానీ, ఒక గ్రూప్ని మనం సెక్ట్ అంటాం. సెక్టేరియన్ వైలెన్స్ అంటే అర్థం ఏంటి? ఒక గ్రూప్ పైన ఎక్కువగా జరిగే వైలెన్స్. గ్రూప్ అంటే ఇప్పుడు ఏంటంటే ఏదో ర్యాండమ్గా వీళ్ళకి వాళ్ళకి ఏదో గొడవలు అయ్యాయని కాదు. గ్రూపిజం, హిందూ వర్సెస్ ముస్లిం, వీళ్ళు వర్సెస్ వాళ్ళు, ఇలా గ్రూప్స్, ఫ్యాక్షనిజం లాంటిది అనమాట సెక్టేరియన్ వైలెన్స్. సో ఇలాంటి సెక్టేరియన్ వైలెన్స్ని ఈ కమిషన్ ఇప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోలేదు. దాని మీద కంప్లీట్గా నెగిటివ్ వ్యూస్ సరికి ఉన్నాయి.
అండ్ ఆల్సో అగ్రవేటింగ్ గవర్నమెంట్ మెజర్స్. అలాంటి వైలెన్స్ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి, వాటిని తగ్గించేలా చేయాలి. కానీ మన దేశంలో అగ్రవేటింగ్, దాన్ని ఇంకా పెంచేలాంటి చర్యలు జరిగాయి. గవర్నమెంట్ మెజర్స్ అంటే చర్యలు, ఆ వైలెన్స్ అనేది ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. ఓవర్ ది లాస్ట్ ఇయర్, గత సంవత్సర కాలంగా ఇవి ఉన్నాయి. కాబట్టి ఆ కమిషన్ ఇండియాని ఆ కేటగిరీలో పెట్టడం అనేది సర్ప్రైజింగ్గా లేదు అని చెప్పి ఎడిటోరియల్ చెప్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందూ పేపర్ జనరల్గా మనం చూస్తున్న ట్రెండ్ బట్టి ఈ పొలిటికల్ ఎడిటోరియల్స్ చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే బయాస్డ్గా ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది హిందూ చాలా వరకు. సో మోదీ గవర్నమెంట్కి హిందూ పేపర్లో రాసే చాలా ఎడిటోరియల్స్ వ్యతిరేకంగానే ఉంటాయి. ఇది పొలిటికల్ బయాస్ ఎప్పుడైతే వస్తుందో మనం ఫ్రీగా చెప్పలేం. ఇప్పుడు ఎకానమీ రిలేటెడ్ ఎడిటోరియల్ చెప్పినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటుంది, అందులో ఏమి ఉండదు. ఇందులో వీళ్ళ ఒపీనియన్స్ ఇందులో చొప్పిస్తారు, అది మనం చెప్పాల్సి వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అది మనం అగ్రీ అవ్వచ్చు, అగ్రీ కాకపోవచ్చు, కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. సో పొలిటికల్ ఎడిటోరియల్స్ జనరల్లీ ఐ డోంట్ లైక్ టు రీడ్ అవుట్, బట్ తప్పదు, మరి వేరే మార్గం లేదు మనకి. The Indian government not only repudiated the report but also ridiculed the USCIRF. చూడండి, repudiated అంటే అర్థం ఏంటంటే రిజెక్ట్ ఆర్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. ఆ రిపోర్ట్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు. repudiate మీన్స్ టు రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. రిపోర్ట్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం, మేము అది యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ నాట్ ఓన్లీ అన్నారు, నాట్ ఓన్లీ repudiated the report but also ridiculed the USCIRF. ఆ సంస్థని కూడా రిడిక్యూల్ చేసింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిడిక్యూల్? రిడిక్యూల్ అంటే టు మేక్ ఫన్ ఆఫ్ అని ఒక మీనింగ్ ఉంది. డిస్మిస్ యాజ్ అంటే డిస్మిస్ అనేది ఇంకో మీనింగ్. డిస్మిస్ అంటే అర్థం ఏంటంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డిస్మిస్డ్ ఇట్, వాళ్ళు చేస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అనేలాగా ఇంకొక మీనింగ్ ఉంది. రెండు మీనింగ్స్ కూడా ఫిట్ అవుతున్నాయి, మీరు ఎలాగల్లా తీసుకోవచ్చు. ది అటానమస్ బైపార్టిసన్ కమిషన్స్ ఇన్ఫ్లుయెన్స్. చూడండి, అటానమస్ అంటే అర్థం ఏంటి? ఇండిపెండెంట్ అని, అంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళ అఫైర్స్లో వేరే వాళ్ళు రూల్స్ మీకు తెలుసు కదా, అటానమస్ కాలేజ్ అంటారు. అటానమస్ కాలేజ్ అంటే వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేయడం, అంతా క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకోవడం, దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్. సిమిలర్గా ఆ ఫంక్షనింగ్ అనేది వాళ్ళు ఓన్గా చేసుకుంటారు. ఈ సంస్థ కూడా అలాంటిదే. బైపార్టిసన్ బై అంటే టూ, మీకు తెలుసు బై అంటే టూ అనే మీనింగ్ వస్తుంది. పార్టిసన్ అంటే రెండు పార్టీలు. అమెరికాలో రెండు పార్టీలు ఉంటాయి, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. సో బైపార్టిసన్ కమిషన్ అని అన్నారంటే అర్థం ఏంటంటే రెండు పార్టీల యొక్క అప్రూవల్ ఉంది ఈ కమిషన్ ఏర్పాటు చేయడంలో. ఈ కమిషన్లో ఉన్న మెంబర్స్లో కూడా ప్రెసిడెంట్ కొంతమంది నామినేట్ చేస్తారు, కాంగ్రెస్ నుంచి కొంతమంది, కాంగ్రెస్లో మళ్ళీ కాంగ్రెస్ అంటే అమెరికన్ పార్లమెంట్, అందులో రెండు పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కొంతమంది నామినేట్ చేస్తారు. సో రెండు పార్టీల యొక్క సపోర్ట్ కూడా ఈ కమిషన్కి ఉంది. అది చెప్పడం కోసం బైపార్టిసన్ కమిషన్ అన్నారు. కమిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఎనీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. చూడండి, ఎగ్జిక్యూటివ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వాలు తీసుకునే యాక్షన్స్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం, గవర్నమెంట్. ఇన్ఫ్యాక్ట్ మన పాలిటీ మీరు చదివితే గవర్నమెంట్ అనే పదంలో మూడు ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్, రెండు జుడిషియరీ, మూడు లెజిస్లేటివ్. మనం ఎగ్జిక్యూటివ్నే గవర్నమెంట్ అనేస్తూ ఉంటాం. మన గవర్నమెంట్ అనగానే మన మైండ్లో ఏమొస్తుంది? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ వీళ్ళందరూ గుర్తొస్తారు. యాక్చువల్గా గవర్నమెంట్ అంటే మొత్తం అంతానే, పాలనా యంత్రాంగం అంతా కూడా గవర్నమెంటే. అంటే జుడిషియరీ కూడా గవర్నమెంటే, లెజిస్లేటివ్ కూడా గవర్నమెంటే, అంటే న్యాయ వ్యవస్థ, చట్టసభలు మరియు పాలనా యంత్రాంగం మన ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఓన్లీ మన చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ అనాలి. ప్లస్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా, అంటే మన ఐఏఎస్లు, ఐపీఎస్లు, మొత్తం గవర్నమెంట్ అఫీషియల్స్, ఇదంతా ఆల్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, రైట్? సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? అమెరికన్ గవర్నమెంట్ తీసుకునే ఏ యాక్షన్ మీద అయినా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఈజ్ లిమిటెడ్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ, లిమిటెడ్ అది. అండ్ అకేషనల్, ఎవరు పట్టించుకోరు, అప్పుడప్పుడే పట్టించుకుంటారు. బట్ ఇట్స్ ప్రిజంప్షన్ ఆఫ్ గ్లోబల్ అథారిటీ అపియర్స్ అమ్యూజింగ్లీ ఎక్స్పాన్సివ్. చూడండి, ఇది లాంగ్ సెంటెన్స్ కానీ అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. బేసికల్గా ఏం చెప్తున్నారంటే ఈ సంస్థ అటానమస్, అది ఓకే, బైపార్టిసన్, అది మనకు అర్థమైంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇది ఒక అడ్వైజరీ బాడీ, సలహాలు ఇచ్చే సంస్థ మాత్రమే. వీళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేరు. వీళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ వెంటనే చేసేస్తుందంటే చెయ్యదు, అదే చెప్తున్నారు. సో వీళ్ళు ఏదన్నా సలహా ఇచ్చినప్పుడు, వీళ్ళ చెప్పినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఇమీడియట్గా చేస్తుందా? చేయదు. చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకే అకేషనల్ అన్నారు. రెగ్యులర్గా ఖచ్చితంగా చేయాలన్న రూల్ లేదు, నచ్చితే చేస్తుంది, లేకపోతే లేదు. రెండోది లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్, కూడా లిమిటెడ్ ఇన్ఫ్లుయెన్స్, కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, చాలా తక్కువ మాత్రమే ప్రభావం ఉందని చెప్తున్నారు. కానీ ఇట్స్ ప్రిజంప్షన్ ఆఫ్ గ్లోబల్ అథారిటీ. సో దీనికంత మ్యాటర్ లేనప్పటికీ ఈ సంస్థ ఏమనుకుంటుంది? తన గురించి తను ఎక్కువ ఫీల్ అవుతుంది. ప్రిజంప్షన్ ఆఫ్ గ్లోబల్ అథారిటీ, నేను ఒక గ్లోబల్ అథారిటీని, నేను ప్రపంచం మొత్తం
ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అథారిటీగా తన గురించి తాను ఫీల్ అవుతుంది. ఈ అపియర్స్ అమ్యూజింగ్లీ ఎక్స్పాన్సివ్. అమ్యూజింగ్ అంటే ప్రొవైడింగ్ కామికల్ రిలీఫ్, అంటే మనకి నవ్వు వచ్చేలాగా. అమ్యూజింగ్గా ఉందిరా అంటాం, అంటే అర్థం ఏంటి? హిజ్ యాక్షన్ ఈజ్ అమ్యూజింగ్, మనకి నవ్వు తెప్పించేలాగా. ప్రొవైడింగ్ కామిక్ రిలీఫ్ అంటే తన గురించి తను అలా ఎక్కువ ఫీల్ అవుతుంటే ఎదుటి వాళ్ళకి నవ్వు వచ్చేలాగా ఉంటుంది అని అర్థం అనమాట. ఎక్స్పాన్సివ్ అనే పదానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటంటే వైడ్, కవరింగ్ ఎ లార్జ్ ఏరియా, కాంప్రహెన్సివ్ అనే మీనింగ్ ఒకటి ఉంది. ఇంకో మీనింగ్ కొంచెం డీప్గా డిక్షనరీలన్నీ వెతికితే ఇంకొక మీనింగ్ ఉంది, మార్క్డ్ బై డెల్యూజన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. నాకు ఎందుకు ఆ మీనింగ్ ఇక్కడ ఎక్కువ ఫిట్ అవుతున్నట్టుగా అనిపించింది. చాలా స్ట్రగుల్ అయ్యాను ఎక్స్పాన్సివ్కి వెతికినప్పుడు. ఎక్స్పాన్సివ్కి జనరల్గా ఉండే మీనింగ్ ఫిట్ కావట్లేదు. సో వెతగ్గా దొరికింది ఏంటంటే మార్క్డ్ బై డెల్యూజన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటే అర్థం ఏంటి? నేను గొప్ప, అంటే తన గురించి తనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటాం. డెల్యూజన్ అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితిని మనం డెల్యూజన్స్ అంటాం. కొన్ని సినిమాలు చూడండి, హాల్యూషనేషన్స్ అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. సో తన గురించి తాను ఎక్కువగా ఫీల్ అయిపోవడం అనేది ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి, అది ఎదుటివాడికి నవ్వు తెప్పించేలా ఉంది. ఈజ్ అమ్యూజింగ్, ఆ మీనింగ్ ఉందన్నమాట ఓవరాల్కి ఇక్కడ. Whether or not the US government acts on its recommendations to impose targeted sanctions on Indian government agencies and officials depends on American strategic interests. Whether or not the US government acts on its recommendation to impose targeted sanctions on Indian government agencies and officials డిపెండ్స్ ఆన్ అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిపెండ్స్ అనేది వర్బ్. డిపెండ్ పక్కన ఎస్ పెట్టారు. ఎందుకు పెట్టారు? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఒకసారి వెతకండి. మొత్తం ఎంత పెద్ద సెంటెన్స్ ఉంది, ఇందులో సబ్జెక్ట్ ఏది? మొత్తం అప్పటి వరకు ఉన్నదంతా సబ్జెక్టే. వెదర్ ఆర్ నాట్ ద యుఎస్ గవర్నమెంట్ యాక్ట్స్ ఆన్ ఇట్స్ రికమెండేషన్ టు ఇంపోజ్ టార్గెటెడ్ శాంక్షన్స్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ అఫీషియల్స్. ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మరియు అఫీషియల్స్ మీద అమెరికన్ గవర్నమెంట్ అనేది టార్గెటెడ్ శాంక్షన్స్ అంటే తెలియాలి మీకు. శాంక్షన్ అంటే మనకి నిధులు శాంక్షన్ చేశారు, ఫండ్స్ శాంక్షన్ చేశారు అంటాం. ఆ శాంక్షన్స్ కాదు. మీరు చూడండి ఒకసారి, అసలే నెగిటివ్గా ఉంది. ఇండియా గురించి నెగిటివ్గా రాశారు రిపోర్ట్లో. మళ్ళీ శాంక్షన్స్ అంటున్నారు. ఫండ్స్ రిలీజ్ చేస్తారు, ఇండియాకి చెయ్యరు. శాంక్షన్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. శాంక్షన్ ఈజ్ అన్ అఫీషియల్ పనిష్మెంట్ ఫర్ నాట్ ఫాలోయింగ్ ఏ రూల్ ఆర్ సంథింగ్. అఫీషియల్ పనిష్మెంట్ని శాంక్షన్ అంటారు. మీరు చాలాసార్లు వార్తల్లో చూస్తే యుఎస్ శాంక్షన్డ్ ఇరాన్ అంటారు. అంటే ఇరాన్ ఏమో న్యూక్లియర్ టెస్టులు చేయొద్దు అని చెప్తుంటే చేస్తుంది అన్నప్పుడు ఏం చేస్తుంది? యుఎస్ ఇంపోజ్డ్ శాంక్షన్స్ అని అర్థం ఏంటి? పనిష్మెంట్స్ ఏ రకంగా తన పార్ట్నర్స్ అందరికీ చెప్తుంది, మీరు ఇరాన్ దగ్గర ఎవరు ఆయిల్ కొనకండి. అంటే ఇరాన్కి నష్టం కలిగించేలాగా, ఆర్థికంగా దెబ్బతీసేలాగా, పొలిటికల్గా దెబ్బతీసేలాగా కొన్ని పనిష్మెంట్స్ విధిస్తుంది. ఎందుకు అమెరికా విధించగలుగుతుంది? అమెరికాకి పవర్ ఎక్కువ. అమెరికా ఆల్రెడీ ఒక డామినెంట్ ఫోర్స్ కాబట్టి ఇట్ కెన్ డూ సర్టెన్ థింగ్స్. అది చాలా కంట్రీస్కి హెల్ప్ చేస్తుంది. ఆ హెల్ప్ని కట్ చేసేసరికి అయిపోయింది, అదే పనిష్మెంట్ అవుతుందన్నమాట. సో శాంక్షన్ అంటే అర్థం. అలాగే యుఎన్, ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ అది. సో ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేస్తుంది, కొన్నిసార్లు కొన్ని రూల్స్ ఫాలో అవ్వనప్పుడు శాంక్షన్స్ విధిస్తుంది. శాంక్షన్స్ అంటే ఫండ్స్ కట్ చేయడం కానీ ఇట్లాంటివి అనమాట, చేయాల్సిన హెల్ప్ చేయకపోవడం కానీ. శాంక్షన్ అనేది సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి? అన్ అఫీషియల్ పనిష్మెంట్ ఇంపోజ్డ్ బై ఏ గ్లోబల్ అథారిటీ ఆర్ వన్ కంట్రీ ఆన్ అనదర్ కంట్రీ, ఇలాంటిదాన్ని శాంక్షన్స్ అంటారు. ఇప్పుడు ఈ యుఎస్ సిఐఆర్ఎఫ్ ఏం చెప్తుందంటే, ఇండియా సరిగ్గా రిలీజియస్ ఫ్రీడమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, సో అక్కడ పరిస్థితులు బాగాలేవు, సో వాళ్ళ మీద శాంక్షన్స్ విధించండి అని చెప్పి కొన్ని సలహాలు చెప్పింది. ఏం చెప్పింది అనేది రిపోర్ట్లో ఉంటుంది, మనకు తెలియదు, డీటెయిల్డ్గా తెలియదు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2002లో గుజరాత్లో మనకి అల్లర్లు జరిగాయి, మతపరమైన అల్లర్లు జరిగాయి, కమ్యూనల్ రైట్స్ జరిగాయి. అప్పటికి అక్కడ మనకి చీఫ్ మినిస్టర్ కింద నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కొన్నాళ్ళ తర్వాత దాన్ని, అంటే ఆ విషయాన్ని వాళ్ళు కవర్ చేశారు. ఎవరు? యుఎస్సిఐఆర్ఎఫ్ వాళ్ళు కవర్ చేసి అమెరికన్ గవర్నమెంట్కి సలహా చెప్పింది. ఏం చెప్పింది? ఈ నరేంద్ర మోదీ సీఎంగా ఉన్నాడు అమెరికాలో, ఇండియాలో సీఎంగా ఉన్నారు ఒక పర్టికులర్ స్టేట్కి. కానీ ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన అక్కడ ఫంక్షనింగ్లో ఉండగానే ఎంతోమంది ముస్లిమ్స్ చంపబడ్డారు. సో కాబట్టి ఇతను రిలీజియస్ ఫ్రీడమ్కి, అంటే రిలీజియస్ హింసకి, రిలీజియస్ వైలెన్స్కి ఈయన ప్రేరేపించారు, కావాలనే చేశారు, కాబట్టి ఇతని మీద శాంక్షన్స్ విధించాలని చెప్పి రికమెండ్ చేసింది. అప్పుడు ఏం చేసింది అమెరికన్ గవర్నమెంట్, మీకు గుర్తుందో లేదో, నరేంద్ర మోదీ యొక్క వీసాని క్యాన్సిల్ చేశారు. సో హీ కెనాట్ ఎంటర్ అమెరికాని అతను ఎంటర్ కానివ్వకుండా అతని వీసాని క్యాన్సిల్ చేశారు. అది ఒక శాంక్షన్ అనమాట, అఫీషియల్ పనిష్మెంట్.
తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు, తర్వాత ఆయనకి పూలగుచ్చాలు ఇచ్చి ఇన్వైట్ చేసే పరిస్థితులు వచ్చాయి. దట్స్ అ సెకండరీ థింగ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ శాంక్షన్స్ అంటే అర్థం మీనింగ్ చెప్పడం కోసం చెప్తున్నాను. ఈ సంస్థ ఆల్రెడీ ఇలాంటివి చేసింది. ఆ తర్వాత ఇప్పుడు అమిత్ షా మీద చేయమని చెప్తోంది. సో ఈయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు, హింస పెరిగిపోతుంది, ఇతని మీద శాంక్షన్స్ విధించాలని చెప్పి చెప్తుంది. సో శాంక్షన్స్ అంటే ఇలాంటి అఫీషియల్ పనిష్మెంట్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఇవి మనకి తెలిసిన మీనింగ్ ఒకటి ఉంటుంది, కానీ యాక్చువల్ మీనింగ్ అనేది ఇంకొకటి. సో శాంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వొకాబులరీతో ప్రాబ్లం కాదు, మీ కాంప్రహెన్షన్ మారిపోతుంది. మీ రీడింగ్ కాంప్రహెన్షన్ చేసినప్పుడు కానీ, క్లోజ్ టెస్ట్ చేసినప్పుడు కానీ ఈ పదం చూస్తారు, యూ హ్యావ్ అనదర్ మీనింగ్ ఇన్ యువర్ మైండ్. ఆ మీనింగ్ పెట్టి మీరు సెంటెన్స్ మొత్తం అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే విధానంలో తప్పులు వచ్చేస్తాయి. అందుకని ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియాలి. ఇంకొకటి కూడా నేను చూసాను, మీరు అలా వెళ్తుంటే చెప్తాను, అంటే తప్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని చెప్పి. రీసెంట్గా నేనేం చేస్తానంటే వేరే యూట్యూబ్ ఛానల్స్లో ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తుంటారు కదా, చూస్తున్నాను ఒకసారి ఏం జరుగుతుంది బయటనే. నేను ఎప్పుడు ఫాలో అవ్వను, బట్ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా పాయింట్ టు పాయింట్ డీటెయిల్డ్గా ఎలా అర్థం చేసుకోవాలనేది చెప్పడం మానేసి వొకాబులరీ చెప్పేస్తున్నారు వరుసగా. పదాలు చెప్పడం, మీనింగ్ చెప్పడం, పదాలు చెప్పడం, మీనింగ్ చెప్పడం కొన్ని ఛానల్స్లో. అలా చేయడం వల్ల ఏమీ రాదు. అది కూడా ఇవాళ నేను ఎడిటోరియల్ చూస్తున్నప్పుడు ఐ విల్ నాట్ నేమ్ ది ఛానల్, ఒక దాంట్లో ఏం జరిగిందంటే డిస్పెన్సేషన్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ వస్తుంది మనకి. అది వచ్చినప్పుడు మీకు చెప్తాను. డిస్పెన్సేషన్కి 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి అన్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఏ రూల్, ఇంకొక మీనింగ్ ఒక పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, పొలిటికల్ ఆర్ రిలీజియస్ సిస్టమ్ని డిస్పెన్సేషన్ అంటారు. ఈ పారాగ్రాఫ్లో అంటే మనకి ఇందులో పొలిటికల్ సిస్టమ్ లేదా గవర్నెన్స్ అనే మీనింగ్ వస్తుంది, కానీ అక్కడ చెప్పిన మీనింగ్ ఏంటంటే ఎగ్జామ్షన్ ఫ్రమ్ రూల్ అని. అంటే ఇక్కడ ఫిట్ అవుతున్న మీనింగ్ చెప్పట్లేదు, జనరల్గా డిక్షనరీలో ఉన్న మీనింగ్ చెప్పేస్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎడిటోరియల్ వొకాబులరీ? ఎడిటోరియల్లో ఏ మీనింగ్ వచ్చింది అది చెప్పాలి. సో ఇలాంటి తప్పులు బాగా దొరుకుతున్నాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రీడ్, look at the word and understand the meaning that fits into this particular editorial and note it down. మనం ఇందులో ఫిట్ అవుతున్న మీనింగ్ రాసుకోవాలి. మనకి ఇంకో మీనింగ్ తెలుసు కానీ ఇప్పుడు రాయకూడదు అది. ఓకే, కమింగ్ బ్యాక్. కొన్నిసార్లు డైవర్ట్ అవుతాను, ఏమనుకోకండి. నాకు కోపం వస్తుంది ఎందుకు తప్పులు చేస్తారు అని చెప్పి. సో వెదర్ ఆర్ నాట్ ద యూఎస్ గవర్నమెంట్ యాక్ట్స్ ఆన్ ఇట్స్ రికమెండేషన్స్ టు ఇంపోజ్ అంటే విధించడం, టార్గెటెడ్ శాంక్షన్స్. టార్గెటెడ్ అంటే ఎవరెవరిని తను చెప్తోంది, వీళ్ళని టార్గెట్ చేయండి, వీళ్ళపైన మీరు పనిష్మెంట్లు ఇవ్వండి అని చెప్తోంది. ఆన్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ అఫీషియల్స్ డిపెండ్స్ ఆన్ అమెరికా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. అమెరికా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే అమెరికాకి ప్రతి కంట్రీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, ఇండియాతో మనం ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇండియా మీద మనం పూర్తిగా నెగిటివ్గా అయితే మనకేమైనా నష్టం ఉందా? యాక్చువల్గా ఈ ఇప్పుడు మందులు కానీ అవి కానీ వీటి కోసం ఇండియా మీద అడగాల్సిన అంటే ఆధారపడే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అతిగా నెగిటివ్ అయితే మనకేమైనా నష్టం జరుగుతుందా? సో గవర్నమెంట్లు ఇలా ఒక రిపోర్ట్ రాగానే వెంటనే యాక్ట్ చేస్తుంది, ఇలా చెప్పగానే చేసేస్తుంది అని ఉండదు. సో అప్పటికున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదే ఇక్కడ చెప్పారనమాట. వెదర్ ఆర్ నాట్ ద యుఎస్ గవర్నమెంట్ whether or not the US government whether or not the US government acts on its recommendation to impose targeted sanctions on Indian government agencies and officials depends on American strategic interests. The US has used arguments of freedom, democracy, tolerance and transparency as tools in its strategic pursuits, but there is no proof of any uniform or predictable pattern of enforcement of such moral attributes. చూడండి, అమెరికా ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అది ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, డెమోక్రసీ అంటే మీకు ప్రజాస్వామ్యం, టాలరెన్స్ అంటే భరించడం. ఏదైనా రిలీజియస్ టాలరెన్స్ అంటే అర్థం ఏంటి? ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు తిరిగి రెచ్చిపోయి పెద్ద చేసుకోకుండా భరించడం, మతపరంగా ఓపిక పట్టడం. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ఈ పదాలని వాడుతుంది. ఈ పదాలను వాడుతూ వేరే కంట్రీస్ మీద తనకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఉంది, ఇరాన్ పైన అమెరికాకి ఎప్పటి నుంచో కోపం ఉంది. సో ఇరాన్ని ఎలాగోలా పనిష్ చేయాలప్పుడు ఏం చేస్తుంది? ఇందులో ఏదో ఒకటి పట్టుకుంటుంది, ఇది ఫాలో అవ్వలేదు ఇరాన్, అందుకనే మేము పనిష్ చేస్తున్నాం. ఇవన్నీ టూల్స్ కింద వాడుతుంది అనమాట. ఒక కంట్రీ మీద కోపం వచ్చింది, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ బిహేవియర్ మీద, వాళ్ళు అమెరికాతో ప్రవర్తిస్తున్న తీరుపైన వాళ్ళకి మంచి ఒపీనియన్ లేనప్పుడు వాళ్ళని పనిష్ చేయాలి, శాంక్షన్స్ విధించాలి అనుకున్నప్పుడు ఇట్ విల్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, మోరల్ అట్రిబ్యూట్స్. వాట్ ఈస్ మోరల్ అంటే వాట్ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేది మోరల్స్. మనం ఇంతకుముందు అనుకున్నాం. మొరాలిటీ అంటే అర్థం ఏంటి? యువర్ ఇన్నర్ కాన్షియస్, నీ మనస్సాక్షి, దట్ టెల్స్ యూ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, దట్ ఈజ్ యువర్ మొరాలిటీ. సో ఇలాంటివి వాడుతూ స్ట్రాటజిక్ పర్సూట్స్, స్ట్రాటజిక్గా తను ఏదైనా గోల్ని సాధించాలి. పర్సూట్ అంటే అర్థం ఏంటి? పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటాం.
పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే దాన్ని ఆనందాన్ని పొందడం కోసం మనం చేసే ప్రయత్నం. ఎన్ ఎఫర్ట్ టు అటైన్ ఏ గోల్ ఈజ్ కాల్డ్ పర్సూట్. స్ట్రాటజిక్ పర్సూట్ అంటే స్ట్రాటజిక్గా గోల్ పెట్టుకుంటుంది, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి తను చేసే ప్రయత్నమే స్ట్రాటజిక్ పర్సూట్. దానికోసం అది వాడే టూల్స్ ఏంటి? డెమోక్రసీ, ఫ్రీడమ్, టాలరెన్స్, ట్రాన్స్పరెన్సీ, ఈ పేర్లని ఆర్గ్యుమెంట్స్ని వాడుతుంది. వీటిని వాడి తన స్ట్రాటజిక్ గోల్స్ని పర్సూ చేస్తుంది. బట్ దెర్ ఈజ్ నో ప్రూఫ్ ఆఫ్ ఎనీ యూనిఫామ్ ఆర్ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సచ్ మారల్ అట్రిబ్యూట్స్. కానీ ఒక ప్యాటర్న్ ఉందా, ప్రతిసారి ఇలాగే వాడుతుంది అని చెప్పి ప్రూఫ్ ఏమైనా కనిపిస్తుందా? లేదు. ప్రెడిక్టబుల్గా ఉందా? లేదు. ప్రతిసారి ఇలా జరిగితే అమెరికా ఇలా చేస్తుంది, ఈ రిపోర్ట్ వస్తే ఇలా చేస్తుంది అని చెప్పడానికి ఒక ప్యాటర్న్ కానీ, ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ కానీ, రూల్స్ కానీ ఏమీ లేవు అని చెప్తుంది అనమాట. ఎన్ఫోర్స్ చేయడం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అని అర్థం. ద ప్రాసెస్ కెన్ బి సెలెక్టివ్ అండ్ ఆఫెన్ ఆర్బిట్రరీ ఇన్ స్పాట్లైటింగ్ కంట్రీస్. చూడండి, సెలెక్టివ్ అంటే వాళ్ళ ఇష్టం, సెలెక్ట్ చేసుకుంటారు ఎవరిపైన ఫోకస్ చేయాలంటే. ఇప్పుడు చూడండి, ఒక కంట్రీ అమెరికాకి ఇష్టం, కానీ ఆ కంట్రీ గురించి ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, అయినా సరే పట్టించుకోకపోవచ్చు, పక్కన పెట్టేయచ్చు. ఇంకో కంట్రీ మీద అమెరికాకి కోపం ఉంది, ఆ కంట్రీ పైన అంత నెగిటివ్గా లేకపోయినా సరే ఒక చిన్న రిపోర్ట్ వచ్చింది, దాన్ని టూల్గా వాడేసుకొని ఆ కంట్రీ మీద స్పాట్లైట్ పెట్టచ్చు. స్పాట్లైట్ అంటే స్పెషల్ ఫోకస్. స్పాట్లైట్ చేయడం అంటే వాళ్ళ మీదే ఫోకస్ చేసి వాళ్ళని పనిష్ చేయడానికి ట్రై చేయడం అనమాట ఇక్కడ మీనింగ్ అది. స్పాట్లైటింగ్ కంట్రీస్. ఆర్బిటరీ అంటే ర్యాండమ్. ఒక ఎవిడెన్స్తో కానీ ఒక రీజన్తో కానీ చేస్తే దాన్ని ఆర్బిటరీ అనం. ఆర్బిటరీ డెసిషన్ అంటారు. గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఆర్బిటరీ డెసిషన్స్, ఒక లాజిక్ లేకుండా ర్యాండమ్గా వాళ్ళకి నచ్చినట్టుగా చేసేస్తే దాన్ని ఆర్బిటరీ అంటాం. బేసికల్గా మనకి రాజ్యాంగం ఎందుకుంది, రూల్ ఆఫ్ లా ఎందుకుంది ఒకసారి ఆలోచించండి. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ చెక్ ఆన్ ఆర్బిటరీ పవర్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారనమాట. ఆర్బిటరీ పవర్ అంటే ప్రభుత్వానికి విపరీతమైన, పూర్వం రాజుల టైంలో రాచరికం ఎలా ఉండేది, రాజు ఏదనుకుంటే అదే, రాజు ఏం చెప్తే అదే. ఆర్బిటరీ పవర్, దెర్ ఇస్ నో, రాజు చెప్పిందే శాసనం, తర్వాత దానికి మరి వేరే మార్గం లేదు, కంట్రోల్ చేసే ఒక మెకానిజం లేదు. కానీ మన దేశంలో ప్రధానమంత్రి ఏం చెప్తే అదే, ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే అనడానికి అవ్వదు. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నా సరే దట్ హ్యాస్ టు బీ ఇన్ కంప్లయన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి అనుసరించి ఉండాలి. అనుసరించి లేకపోతే అది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆర్డర్ని కొట్టివేస్తుంది. అందుకనే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ చెక్ అంటే కంట్రోల్ ఆన్ ది ఆర్బిటరీ పవర్. ఆర్బిటరీ అంటే నచ్చినట్టు చేసేయడం, అంటే మనకి యాజ్ పర్ యువర్ ర్యాండమ్ విష్, ర్యాండమ్ అనమాట. ర్యాండమ్ అని తీసుకోండి, ర్యాండమ్గా చేసేయడాన్ని ఆర్బిటరీ అంటాం. ఆఫెన్ ఆర్బిటరీ అన్నాడు అంటే మన ఈ అమెరికా గవర్నమెంట్ కూడా ఎవరిపైన శాంక్షన్స్ విధించాలి ఏంటి అనేది ఆర్బిటరీ డెసిషన్స్ అప్పటికప్పుడు అనిపించినట్టు చేసేసుకుంటూ వెళ్ళిపోతారు కూడా కొన్నిసార్లు. మిర్రరింగ్ దిస్ ప్యాటర్న్, మిర్రరింగ్ అంటే మిమికింగ్, ఇమిటేటింగ్, అదే ప్యాటర్న్ ఇమిటేట్ చేస్తూ ఇండియా కూడా సెలెక్టివ్లీ అప్రోచెస్ గ్లోబల్ ఒపీనియన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఇండియా ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక గ్లోబల్ ఏజెన్సీ ఇండియాని పొగిడింది అనుకో, అది మంచిది చూసారా వీళ్ళు మనల్ని పొగిడారు అని చెప్పి ఆ రిపోర్ట్ని ఇండియాయే హైలైట్ చేస్తుంది. ఇంకో గ్లోబల్ ఏజెన్సీ ఇండియాని తిట్టింది అనుకో, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి పక్కకి. మనం కూడా అదే పని చేస్తాం కదా, మన పొగిడిన వాళ్ళే వాళ్ళు మంచోళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి దాన్ని మనం హైలైట్ చేస్తూ ఉంటాం. మనల్ని ఎవరో తిట్టారు అంటే వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటాం. పొలిటికల్ పార్టీస్ చేస్తాయి, ప్రభుత్వాలు చేస్తాయి, అమెరికన్ గవర్నమెంట్ చేస్తుంది, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా చేస్తుంది అని చెప్పి రాశారు. గ్లోబల్ ఒపీనియన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్, ఎంబ్రేసింగ్ అండ్ సెలబ్రేటింగ్ లాడేటరీ వన్స్. లాడేటరీ అంటే ప్రశంసిస్తూ వచ్చిన వాటిని ఎంబ్రేస్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఎంబ్రేస్ అంటే ఇక్కడ మీనింగ్ యాక్సెప్ట్, సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ రిజెక్టింగ్ ఇన్కన్వీనియంట్ వన్స్, మనకి డిస్కంఫర్ట్ కలిగించేలాగా వచ్చే రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయనుకోండి వాటి రిజెక్ట్ చేస్తుంది, అది అర్థం. ది ఫ్రాంటిక్ and relatively successful efforts to raise its ease of doing business ranking by the World Bank is a case in point. బేసిక్గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రతి ఇయర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఇస్తారు. 2019లో వచ్చిన ర్యాంకింగ్లో ఇండియా 63rd ర్యాంక్ వచ్చింది. అంతకుముందు 77 అనుకుంటాను, 14 ర్యాంక్స్ ఎగబాకి 63rd ర్యాంక్ వచ్చింది. దాన్ని ఇండియన్ గవర్నమెంట్ బాగా పబ్లిసైజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ బ్యాంక్ ఆ రిపోర్ట్ ఇచ్చేలాగా వాళ్ళకి చాలా, ఇప్పుడు ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఒక ర్యాంకింగ్ ఇస్తుంది అంటే అర్థం ఏంటి, వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వాలి కదా. వాళ్ళ ర్యాంకింగ్ అనేది కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని ఇస్తారు. సో మన దేశం ఆ పారామీటర్స్ని అర్థం చేసుకుని వాటిలో మనం ఇంప్రూవ్మెంట్ చేద్దామన్న విషయాన్ని వరల్డ్ బ్యాంక్కి తెలియజేస్తేనే కదా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇస్తుంది. అదే రాశారు ఇక్కడ, ది ఫ్రాంటిక్ అండ్ రిలేటివ్లీ సక్సెస్ఫుల్ ఎఫర్ట్స్ టు రైజ్. ఎఫర్ట్స్ పెట్టింది ప్రభుత్వం కూడా ర్యాంక్ బాగుండాలని చెప్పి. ఫ్రాంటిక్ అంటే ఇక్కడ డెస్పరేట్ అనే మీనింగ్ అనమాట. ఖచ్చితంగా ఎలాగైనా అవ్వాలి అని చెప్పి డెస్పరేట్ అనే మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుంది. ఎఫర్ట్స్ టు రైజ్ అంటే ఇంక్రీజ్,
ఇట్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఎ కేస్ ఇన్ పాయింట్. అదొక ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. అంటే కొన్ని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, కొన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అంటున్నాడు. మెనీ ఆఫ్ దీస్ రిపోర్ట్స్ హ్యావ్ ఎ సర్క్యులేటరీ లైఫ్. ద USCIRF రిపోర్ట్ కోట్స్ UN స్పెషల్ rapporteurs టు బట్రెస్ ఇట్స్ పాయింట్ on the discriminatory outcome of the National Register of Citizens in Assam. సో USCIRF రిపోర్ట్ ఏం చేసిందంటే UN స్పెషల్ ర్యాపోర్టర్ అంటే అర్థం ఏంటంటే హీఈస్ ది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ అనేది ఐక్యరాజ్య సమితిలో రకరకాల విభాగాలు ఉంటాయి. ఆ ప్రతి ఒక్క విభాగానికి ఒక ర్యాపోర్టర్ ఉంటాడు. అతను ఏంటంటే కమ్యూనికేట్ చేస్తాడు బయటికి, అంటే అక్కడ ఏమేమి జరుగుతున్నాయి. హీఈస్ ది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. అతన్ని మనం ర్యాపోర్టర్ అంటాం UN ఐక్యరాజ్య సమితి పరంగా. ఆయన చెప్పిన ఒక మాటని ఇంక్లూడ్ చేసింది. టు బట్రెస్ అంటే స్ట్రెంగ్తెన్. అంటే సో బేసికల్గా USCIRF ఏం చెప్తుంది, ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ అనేది బాగాలేదు, కొంచెం డిస్క్రిమినేషన్ ఎక్కువ జరుగుతుంది, వైలెన్స్ ఎక్కువగా జరుగుతుంది అని చెప్తుంది. వాళ్ళ మాటను సపోర్ట్ చేయడం కోసం ఐక్యరాజ్య సమితి ర్యాపోర్టర్ చెప్పిన కొన్ని విషయాల్ని మెన్షన్ చేసింది అంటున్నారు. ఇట్స్ పాయింట్ ఆన్ డిస్క్రిమినేటరీ అవుట్కమ్ ఆఫ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ అస్సాం. డిస్క్రిమినేటరీ అంటే వివక్షాపూరిత, డిస్క్రిమినేషన్ అంటే వివక్ష, అంటే ఒకళ్ళకి ఎక్సెసివ్గా ఒకళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ముగ్గురు వచ్చారు మన దగ్గరికి, అందులో ఒకళ్ళు మనకి నచ్చని వాళ్ళు, ఇద్దరిని బాగా గౌరవించి వాళ్ళని తక్కువ చేసామనుకో, దట్ ఈస్ డిస్క్రిమినేషన్, వివక్ష చూపించడం అనమాట. అంటే డిఫరెన్స్ అనేది చూపించడం. అవుట్కమ్ అంటే రిజల్ట్ ఆఫ్ ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ అస్సాం. ఓవరాల్ సచ్ రిపోర్ట్స్ కంట్రిబ్యూట్ టు ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఈస్ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. ఇన్ మార్చ్ ద ఇండియన్ గవర్నమెంట్ టోల్డ్ నీతి ఆయోగ్ టు ట్రాక్ 32 global indices and engage with the bodies that measure them to advance reform and growth. చూసారా, ఓవరాల్గా ఈ రిపోర్ట్స్ అన్నీ ఏం చేస్తాయి, కంట్రిబ్యూట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఎ కంట్రీ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియాని చూసినప్పుడు ఈ గ్లోబల్ రిపోర్ట్స్ని చూస్తారు కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా 63rd ర్యాంక్లో ఉంది. ఇంతకుముందేమో 100 పైన ఉండేది, ఇప్పుడు అలా పైకి వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఇండియాలో బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఇప్పుడు బాగుంది కాబట్టి ఇండియాలో మనం పెట్టుబడులు పెట్టొచ్చు, ఇండియాలో మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని వేరే కంట్రీలో ఉన్న కంపెనీస్కి ఒక ఇమేజ్ మారుతుంది. సో ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఇండియా యొక్క గ్లోబల్ ఇమేజ్ని ఎన్హాన్స్ చేయడానికి లేదా తగ్గించడానికి ఉపయోగపడతాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్లోబల్ ఇమేజ్ హెల్ప్ అవుతాయి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ కాగ్నిజెంట్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. ఇండియన్ గవర్నమెంట్కి ఆ విషయం తెలుసు. కాగ్నిజెంట్ అర్థం ఏంటి, అవేర్, ఇట్ హ్యాస్ నాలెడ్జ్, అవేర్ అని అర్థం. అవేర్ ఆఫ్ దిస్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ గురించి వాళ్ళకి అవగాహన ఉంది. ఇన్ మార్చ్ ద ఇండియన్ గవర్నమెంట్ టోల్డ్ నీతి ఆయోగ్ అంటే అర్థం ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అంతేనా? చెక్ చేయండి ఒకసారి. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసింది 1st January 2005లో అనుకుంటాను. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది. నీతి ఆయోగ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇట్ ఈజ్ నాట్ ఏ లెజిస్లేటివ్ బాడీ. అంటే చట్టసభల్లో దీన్ని క్రియేట్ చేయలేదు, అంటే పార్లమెంట్లో చట్టం చేసి నీతి ఆయోగ్ రాలేదు. గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ ద్వారా నీతి ఆయోగ్ వచ్చింది. సో రేపు పొద్దున నీతి ఆయోగ్ని క్లోజ్ చేసేయాలన్నా జస్ట్ ఒక సంతకం చాలు. ప్రభుత్వం ఒక సంతకం పెడితే నీతి ఆయోగ్ విల్ బి క్లోజ్డ్. చట్టం ద్వారా వచ్చింది అనుకోండి, మళ్ళీ చట్టం చేసేదాన్ని క్లోజ్ చేయాలి. పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా వస్తే దాన్ని లెజిస్లేటివ్ బాడీ అంటాం. రాజ్యాంగంలోనే వాటి గురించి రాశారనుకోండి, ఎలక్షన్ కమిషన్ లాగా, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ. గవర్నమెంట్లే సంతకాలు పెట్టి, ప్రభుత్వాలు సంతకాలు పెట్టి క్రియేట్ చేసేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారు. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, దాన్ని క్లోజ్ చేసి దీన్ని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి చైర్మన్. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు? డాక్టర్ రాజీవ్ కుమార్. CEO అమితాబ్ కంత్, గుర్తుపెట్టుకోవాలి. CEO అమితాబ్ కంత్, వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, చైర్మన్ ఎప్పుడు ప్రధానమంత్రి. ప్లానింగ్ కమిషన్ కూడా అంతే. సో నీతి ఆయోగ్ ఏం చెప్పింది? టు ట్రాక్ 32 గ్లోబల్ ఇండిసెస్. ఇలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా వరల్డ్ హంగర్ ఇండెక్స్ అని ఇలా రకరకాల ఇండెక్స్లు ఉంటాయి. వీటన్నిటిని ట్రాక్ చేయండి, వాళ్ళతో ఎంగేజ్ అవ్వండి, వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎంగేజ్ విత్ ద బాడీస్ దట్ మెజర్ దెమ్ టు అడ్వాన్స్ రిఫార్మ్ అండ్ గ్రోత్. రైట్. సో వాటితో ఎంగేజ్ అయ్యి మనం తెలుసుకోండి ఎందుకు ఇండియా ర్యాంకింగ్ తక్కువగా ఉంటుందో అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళడం. రిఫార్మ్ అంటే తెలుసు కదా, ఏదైనా మార్పు చేయడానికి మనం రిఫార్మ్ అంటాం. రిఫార్మ్స్ అంటే సమూలమైన మార్పులు, సంస్కరణలు అంటాం. రిఫార్మ్స్ అంటారు. ఫినాన్షియల్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణ. గ్రోత్ అంటే తెలుసు మనకి ముందుకు వెళ్ళడం అని. సో వాటితో ఎంగేజ్ అయ్యి వాళ్ళు ఎందుకు ఏ పారామీటర్స్ పైన మనల్ని ర్యాంక్ చేస్తున్నారో అర్థం చేసుకొని కనుక్కోండి అని చెప్తున్నాను.
India advertises itself as a multi-religious democracy and as an adherent to global norms of rule of law. ఇండియా తనను తాను ఎలా అడ్వర్టైజ్ చేసుకుంటుంది, బయటకు ఎలా చెప్తుంది? యాజ్ ఎ మల్టీ రిలీజియస్ డెమోక్రసీ, వివిధ మతాలతో కూడిన ప్రజాస్వామ్యం మాది, సింగిల్ మతం కాదు ఇక్కడ. అండ్ యాజ్ అన్ అడ్హెరెంట్ టు గ్లోబల్ నార్మ్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. వాట్ ఈజ్ రూల్ ఆఫ్ లా? రూల్ ఆఫ్ లా అంటే మళ్ళీ ఇందాకలాగే ఇప్పుడు ఏదన్నా ఇండియాలో ఏదన్నా కార్యక్రమం అంటే ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఇట్ విల్ బీ అకార్డింగ్ టు ది రూల్ ఆఫ్ లా, చట్టపరంగా ఉంటుంది, అంతేకాని ఆర్బిట్రరీగా ఉండదు. ర్యాండమ్గా ప్రభుత్వానికి నచ్చింది కాబట్టి చేసేసాము అన్నట్టు కాదు. చట్టాన్ని ఫాలో అవుతుంది, మేము చట్టాన్ని ఎడ్హేర్ అవుతాం, ఎడ్హేర్ అంటే ఫాలో అవుతాం అని చెప్పడం. అలా మేము రూల్ ఆఫ్ లాని ఫాలో అవుతామని చెప్పి బయటికి ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. ఇట్ ఆల్సో ఆస్పైర్స్ టు బీ ఆన్ ద టేబుల్ ఆఫ్ గ్లోబల్ రూల్ మేకింగ్. ఇండియా ఏంటంటే గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగాలనుకుంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఇలా ఉండాలి అలా ఉండాలని రూల్స్ ఎవరు తయారు చేస్తున్నారు? బాగా పవర్ఫుల్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్ చేస్తున్నాయి. ఆ లిస్ట్లోకి నేను కూడా వెళ్ళాలి అని చెప్పి ఇండియా ఆస్పైర్ అవుతుంది. ఆస్పైర్ అంటే కోరుకుంటుంది, డిజైర్, కోరుకుంటుంది. ఫర్ ఎ కంట్రీ విత్ సచ్ స్టేటెడ్ అంబిషన్స్, అలాంటి కోరికలు, అంబిషన్స్ అంటే అర్థమైంది కదా, అలాంటి ఆలోచనలు కోరికలు ఉన్న కంట్రీకి ఇట్స్ రికార్డ్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ యాజ్ రిఫ్లెక్టెడ్ త్రూ ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ 1 year ఈజ్ డీప్లీ డిస్కన్సర్టింగ్. రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించిన ఇండియా యొక్క రికార్డ్ యాజ్ రిఫ్లెక్టెడ్ త్రూ లాస్ట్ 1 year, గత సంవత్సర కాలంగా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది, కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. అంటే మనకి చాలా హింసాత్మక సంఘటనలు జరిగాయి యూపీలో కానీ, డిఫరెంట్ స్టేట్స్లో, బీహార్లో కానీ, వీటన్నిటిలో, అస్సాంలో కానీ. ఈ సంఘటనల ద్వారా మనం ఇండియాని చూస్తే ఇండియా యొక్క రికార్డ్ ఎలా ఉంది? డీప్లీ డిస్కన్సర్టింగ్. డిస్కన్సర్టింగ్ అంటే అన్సెటిలింగ్. ఒక సెటిల్డ్గా ఒక రకంగా వెళ్ళేదాన్ని అన్సెటిల్ చేయడం, రిథమ్ని దెబ్బతీయడం. క్రికెట్లో బాగా వాడతారు, మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా ఒకసారి. కొంతమంది బౌలర్స్ ఉంటారు, ఆస్ట్రేలియన్ బౌలర్స్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే బౌన్స్ చాలా ఎక్కువ వస్తుంది, బాల్ మధ్యలో వేస్తారు, సరిగ్గా ఎక్కడి వరకు మన చెస్ట్ పైకి బాల్ వస్తుంది. సో దట్ ఈస్ డిస్కన్సర్టింగ్. బ్యాట్స్మెన్కి ఏంటంటే కాళ్ళ వరకు వచ్చినప్పుడు హాయిగా ఆడేస్తారు. ఒక్కసారి మన చెస్ట్ పైకి వచ్చేసింది అనుకోండి బాల్, మన రిథమ్ని దెబ్బతింటుంది. మనం ఒకలా నిల్చుంటాం, ఆ నిల్చునే స్టాన్స్ దెబ్బతినేసి వేరే రకంగా వెళ్ళిపోతుంది. సో ఇట్ అన్సెటిల్స్ యూ. సెటిల్డ్గా ఉన్న స్టాన్స్ని అన్సెటిల్ చేస్తుంది అనమాట. దాన్ని డిస్కన్సర్టింగ్ అంటాం. డిస్కన్సర్టింగ్ బౌన్స్ అంటారు. హీస్ బౌలింగ్ డిస్కన్సర్టింగ్ బౌన్సర్స్. రిథమ్ని అన్సెటిల్ చేశారంటే బౌన్సర్స్ వేస్తున్నారు. ద క్యాటలాగ్ అంటే మీకు తెలుసు, లిస్ట్ ఆఫ్ రిలీజియస్ వైలెన్స్, ఇన్సైట్మెంట్ అండ్ రెక్కింగ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ రిమైన్స్ అన్ అన్సెటిలింగ్ ఫ్యాక్ట్. ఆ లిస్టులో ఏమున్నాయి? రిలీజియస్ వైలెన్స్, మతపరమైన హింసలు, ఇన్సైట్మెంట్ అంటే ప్రేరేపణ, ప్రొవొకేషన్, ఆ హింసకి ఇంకా ప్రేరేపించడం. ఇన్సైట్ అంటే ప్రేరేపించు. అండ్ రెక్కింగ్ అంటే డ్యామేజ్, కాజ్ టు డిస్ట్రాయ్ లేదా డ్యామేజ్ అంటారు. రెక్కింగ్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, చట్టాన్ని ఫాలో అవ్వకుండా దాన్ని డ్యామేజ్ చేసేసారు. అంటే ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏమైంది? మనకి వాళ్ళు చూసుకుంటారులే తర్వాత, ప్రభుత్వాలు మనకు అండగా ఉన్నాయి, సో చట్టాన్ని ఫాలో అవ్వకపోయినా పర్లేదు అన్నట్టుగా ప్రజలు బిహేవ్ చేస్తున్నారు. ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ రిమైన్స్ అన్ అన్సెటిలింగ్ ఫ్యాక్ట్. ఇది గత సంవత్సర కాలంగా జరుగుతుంది. ఇది ఒక అన్సెటిలింగ్ ఫ్యాక్ట్ కింద ఉండిపోయింది. ఇది పార్టిసన్ నేచర్. పార్టిసన్ అంటే బయాస్డ్, అంటే ఒక పార్టీకి, ఇందాక చూసాం బై పార్టిసన్, 2 పార్టీలు. పార్టిసన్ అంటే ఒక పార్టీకి, ఒక సిస్టమ్కి, ఒక గ్రూప్కి ఫేవరబుల్గా ఉండడాన్ని పార్టిసన్ బిహేవియర్ అంటారు. ది పార్టిసన్ నేచర్ ఆఫ్ ద రూలింగ్ డిస్పెన్సేషన్. నాకు చెప్పాను కదా డిస్పెన్సేషన్ అని. రూలింగ్ డిస్పెన్సేషన్ అంటే ఎగ్జంప్షన్ అని కాదు. డిస్పెన్సేషన్ అంటే సిస్టమ్, రూలింగ్ సిస్టమ్ అని, రూలింగ్ గవర్నెన్స్ అని, రూలింగ్ గవర్నమెంట్ అని అర్థం. ఈజ్ ఆల్సో డిఫికల్ట్ టు విష్ అవే. చూడండి, విష్ అవే చూడగానే నాకు చిన్న నవ్వు వచ్చింది. బేసికల్గా రీసెంట్గా మనం టిక్టాక్స్లో వాటిలో చూసామా కొన్ని సాంగ్స్ లాగా, కరోనా గో కరోనా గో కరోనా గో అని చెప్పి పాటలు చూసాం. వాట్ ఈజ్ దిస్ కరోనా గో? వీఆర్ విషింగ్ వెళ్ళిపో. అంటే మనం ఏదన్నా అనుకుంటే మనకు ఒక చెడు వస్తుంది, ఆ చెడు వెళ్ళిపోవాలి అని చెప్పి మనం కోరుకున్నాం అనుకోండి, అది నిజంగానే వెళ్ళిపోయింది అనుకో, దట్ మీన్స్ వీఆర్ విషింగ్ అవే. ఇఫ్ యూ విష్ అవే దట్ కరోనా గోస్ అండ్ ఇన్ రియాలిటీ కరోనా గోస్, కరోనా నిజంగానే వెళ్ళిపోయింది అనుకోండి, దట్ మీన్స్ యువర్ విష్ హ్యాస్ కమ్ ట్రూ. విష్ అవే అంటే టు త్రో ఆర్ టు మూవ్ సంథింగ్ అవే జస్ట్ బై విషింగ్ ఇట్, అంతే. టు కాజ్ టు డిసపియర్ సంథింగ్ జస్ట్ బై విషింగ్ ఇట్. అది పోవాలి అని కోరుకొని పోగొట్టేలా చేయడాన్ని విష్ అవే అంటాం. అది మనం కోరుకోగానే అయ్యేది కాదు అంటున్నాడు ఇక్కడ. ఇది ఆల్సో డిఫికల్ట్ టు విష్ అవే. మనం కోరుకోగానే అది పోదు. ఏది పోదు? ది పార్టిసన్ నేచర్ ఆఫ్ ద రూలింగ్ డిస్పెన్సేషన్.
ఒక పార్టీకి ఒక గ్రూప్కి అనుకూలంగా ఉన్న వాళ్ళ బిహేవియర్ అనేది మనం కోరుకుంటే పోయేది కాదు అంటున్నాం. రెప్యుటేషన్ అంటే అర్థం ఏంటి? మన గురించి ఎదుటి వాళ్ళు అనుకునే ఒపీనియన్ రెప్యుటేషన్ అంటాం. Reputation is important for a country's economic development and global standing, but beyond that instrumental perspective, rule of law and communal harmony are essential for any functioning democracy. రెప్యుటేషన్ అనేది ఎకనామిక్ ఆర్థిక పరంగా పురోగతికి మరియు గ్లోబల్ స్టాండింగ్, ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ఉన్న ఒక పొజిషన్కి అది ఇంపార్టెంట్. మంచి రెప్యుటేషన్ ఉండడం అనేది ఇంపార్టెంట్. బట్ బియాండ్ దట్ ఇన్స్ట్రుమెంటల్ పర్స్పెక్టివ్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్స్ట్రుమెంటల్ అంటే సర్వింగ్ యాజ్ ఎ మీన్స్ టు అచీవ్ సంథింగ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఏ క్రికెటింగ్ సూపర్ పవర్. అంటే అర్థమేంటి? ఒకప్పుడు క్రికెట్లో సూపర్ పవర్ అంటే ఆస్ట్రేలియానే. ఎంతసేపు ఆస్ట్రేలియా గురించి మనం మాట్లాడేవాళ్ళం. టెస్ట్లో కానీ, వన్ డేస్లో కానీ, ఎందులోనైనా వాళ్ళే టాప్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు టాప్ ర్యాంకింగ్ వాళ్ళే. ఎప్పుడు వరల్డ్ కప్ అయినా వాళ్ళకే వచ్చేసేది. అలాంటి పరిస్థితి నుంచి ఇండియాని కన్సిస్టెంట్గా వరల్డ్ నెంబర్ 1గా, దట్టు ఆల్ 3 కేటగిరీస్లో ఆ స్టేజ్కి మహేంద్ర సింగ్ ధోని తెచ్చారు. సో హీ సర్వ్డ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్. ఇన్స్ట్రుమెంటల్ అంటే అర్థమవుతుందా? సర్వింగ్ యాజ్ ఎ మీన్స్ టు అచీవ్ సంథింగ్. మీన్స్ అంటే మార్గం. ఆ గోల్ని అచీవ్ చేయడానికి హీ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్. ఒక మార్గం అయ్యాడు అని అర్థం. ఇక్కడేంటి ఇన్స్ట్రుమెంటల్ పర్స్పెక్టివ్ అంటే అర్థం ఏంటంటే, పర్స్పెక్టివ్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్స్ట్రుమెంటల్ అంటే అర్థం ఏంటి? సర్వింగ్ యాజ్ ఎ మీన్స్ టు అచీవ్ ఏ పర్టికులర్ గోల్. ఆ గోల్ ఏంటి? ఎకనామిక్ డెవలప్మెంట్, గ్లోబల్ స్టాండింగ్. గ్లోబల్లో మంచి పొజిషన్లో ఉండాలి, ఆర్థికంగా పురోగతి ఉండాలి అనే గోల్ రీచ్ అవ్వడానికి రెప్యుటేషన్ ఇంపార్టెంట్. అయితే వాటికంటే ఇంపార్టెంట్గా, బట్ బియాండ్ ఆల్ దట్, అదంతా పక్కన పెడితే రూల్ ఆఫ్ లా అండ్ కమ్యూనల్ హార్మనీ. కమ్యూనల్ హార్మనీ అంటే మత సామరస్యం. రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధమైన పరిపాలన. అర్థమవుతుందా? రూల్ ఆఫ్ లా, చట్టం పరిపాలించాలి, మనుషులు కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ ఫంక్షనింగ్ డెమోక్రసీ. ఒక ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్గా నడవాలంటే ఇంపార్టెంట్ ఏంటి? మత సామరస్యం కావాలి మరియు రూల్ ఆఫ్ లా అనేది ఉండాలి. రూల్ ఆఫ్ లా లేకపోతే అది రాచరికం అయిపోతుంది కదా, డెమోక్రసీ అవ్వదు కదా. చట్టబద్ధంగా ఉండాలి ఏ యాక్షన్ అయినా, అంతేగాని ఆర్బిట్రరీగా ప్రభుత్వాలకు నచ్చినట్టుగా ఉండకూడదు అని చెప్పారు. అండ్ నేను చెప్తున్నాను, ఐ రియలీ డిడ్ నాట్ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఎడిటోరియల్. సో కొంచెం పొలిటికల్లీ మోటివేటెడ్ ఎడిటోరియల్స్ని చెప్పడం చాలా చాలా కష్టం. మీకు కనిపించి ఉంటుంది ఈరోజు చేసిన ఎడిటోరియల్లో అంత ప్యాషన్ మీకు కనిపించదు, ఎందుకంటే ఐ రియలీ డిడ్ నాట్ ఎంజాయ్ ఇట్. ఓకే, బట్ ఎనీవే, మరి అకాడమిక్ పర్స్పెక్టివ్లో మీరు అర్థం చేసుకోవాలి. సో లాట్ ఆఫ్ వర్డ్స్, చాలా వర్డ్స్ వచ్చాయి. ఒకసారి చిన్న రివిజన్ లాగా చేస్తాను చూడండి. కమ్యూనల్ హార్మోనీ అంటే మత సామరస్యం. ఇంకా మీకు ఇన్స్ట్రుమెంటల్ అంటే సర్వింగ్ యాజ్ ఎ మీన్స్ టు అచీవ్ ఎ గోల్. పర్స్పెక్టివ్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు డిస్పెన్సేషన్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, అంటే అలా తీసుకోవచ్చు. లేదా ఇంకొక మీనింగ్ ఏంటంటే మనకి అది ఇక్కడ అవసరం లేదండి, ఈ మీనింగ్ పెట్టుకోండి. రూలింగ్ డిస్పెన్సేషన్ అంటే రూలింగ్ గవర్నెన్స్ అని అర్థం. పార్టీసన్ అంటే ప్రిజుడిస్డ్, బయాస్డ్ అనే మీనింగ్, అంటే ఒకళ్ళకి ఫేవరింగ్ వన్ పార్టీ అని అర్థం చేసుకోవచ్చు. డిస్కన్సర్టింగ్ అంటే అన్సెట్లింగ్ అని అర్థం. కాగ్నిజెంట్ అంటే అవేర్. డిస్క్రిమినేటరీ అంటే వివక్షాపూరితమైన. అవుట్కమ్ అంటే రిజల్ట్. ఇక్కడ సర్క్యులేటరీ లైఫ్ నేను స్కిప్ చేశాను, ఎందుకంటే నాకు ఏ మీనింగ్ ఫిట్ కాలేదు. అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనకు తెలుసు, బ్లడ్ వీటికి సంబంధించిన సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం. మేబీ ఆ మీనింగే తీసుకున్నాడేమో. అంటే ఇప్పుడు ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఒక సంస్థ ఇంకో సంస్థ నుంచి వాళ్ళ రిపోర్ట్ని వీళ్ళు కోట్ చేస్తారు అనే సెన్స్లో వాడి ఉండొచ్చు. సో ఐక్యరాజ్య సమితి స్పెషల్ రిపోర్టర్ కూడా చెప్పాడు, అదే విషయాన్ని వీళ్ళు కోట్ చేశారు. సో అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ రకంగా సర్క్యులేటరీ చుట్టూ తిరుగుతుంది అనే సెన్స్లో వాడినట్టుగా నాకు అనిపించింది. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో ఇండియా 63rd ఉంది ఇప్పుడు. ఫ్రాంటిక్ అంటే ఈరోజు మీనింగ్ డెస్పరేట్ అని, ఎలాగైనా చేసేయాలని చెప్పి ఒక వైల్డ్గా టెన్షన్తో, భయంతో ఆ మీనింగ్స్ వస్తాయి. బట్రస్ అంటే స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆ మీనింగ్ వస్తుంది. సపోర్ట్ అనే మీనింగ్ ఎక్కువగా వస్తుంది అన్నమాట బట్రస్కి ఇక్కడ. సో వాట్ ఎల్స్ ఆర్ దేర్? పారామౌంట్ అంటే సుప్రీంలీ ఇంపార్టెంట్. దెన్ వీ హ్యావ్ మెజర్స్ అంటే చర్యలు, అగ్రవేట్ అంటే ఎగ్జాసర్వేట్, ఇంకా వర్సెన్ చేయడం.
సెక్టేరియన్ వైలెన్స్ అంటే మీకు సెక్ట్ అంటే ఒక పర్టికులర్ గ్రూపిజం, ఒక గ్రూప్స్ మీద జరిగే వైలెన్స్ని సెక్టేరియన్ వైలెన్స్ అంటారు. రెడిక్యూల్ అంటే మేక్ ఫన్ ఆఫ్. ప్రిజంప్షన్ అంటే అజంప్షన్, దాని గురించి తను ఎక్కువగా అనుకోవడం, దాని గురించి తను అనుకోవడం. ఎమ్యూజింగ్ అంటే ప్రొవైడింగ్, ఎమ్యూజ్ అంటే ప్రొవైడ్ కామిక్ రిలీఫ్, నవ్వు కలిగించేలాగనమాట. సో ఎక్స్పాన్సివ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను తీసుకున్న మీనింగ్ ఏంటంటే మార్క్డ్ బై డెల్యూజన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. డెల్యూజన్స్ అంటే ఊహలు, అంటే ఊహించుకోవడం అనమాట. తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటుంది, సెల్ఫ్ ఇంపార్టెన్స్. రెప్యూడియేట్ అంటే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. బై పార్టీసన్ అంటే ఇన్వాల్వింగ్ బోత్ పార్టీస్, విత్ ద అప్రూవల్ ఆఫ్ బోత్ పార్టీస్ అనమాట. ఇంకా ఆర్బిట్రరీ అంటే ర్యాండమ్ అంటే అదే విత్ ఒక రీజన్ లేకుండా, లాజిక్ లేకుండా అనిపించింది చేసాడని మనం ర్యాండమ్ అంటాం. మిర్రరింగ్ అంటే మనం దాన్ని ఫాలో అవ్వడం, ఇమిటేటింగ్ అనే మీనింగ్ వస్తుంది. దట్స్ ఇట్. సో మీ హిందూ ఎనాలిసిస్ చేయమని అడిగారు నిన్న, నేను చేశాను. బట్ నాట్ మెనీ హ్యావ్ రెస్పాండెడ్. నచ్చిందా నచ్చలేదా, డూ యూ వాంట్ మీ టు రిపీట్ ఇట్, కంటిన్యూ చేయాలా లేదా అనేది కామెంట్స్ రూపంలో పెడితే నాకు తెలుస్తుంది. మీకు ఒపీనియన్ చెప్పండి నాకు. ఓకే, థ్యాంక్ యూ.